బమ్మది జరగా మా ఊరోళ్ళు వస్తాను లేడని చెప్తా. ఏమైందేమో గంటగనం మొసి పోసుకుంటా వస్తాను. మళ్ళీ ఏం చేసినావు? ఏం లేదు వాళ్ళ దగ్గర కొంచెం పైసలు తీసుకున్నా జర లేడని చెప్తారా. ఆగో ఈడ అత్తగారి ఇంటికాడ కూడా గివ్వే చేస్తాలా? ఏం లేదు తీవాలి జర కొట్టి జర లేడని చెప్తారు. నువ్వు చేసేటివి ఏడమైన గిదని ఇచ్చి ఏడో చూడ గిదా పని నీది. అత్తారి ఇంట్లో పోయి కుసాయించుకుంటామని ఉండొచ్చా వీళ్ళు రండి. సత్యమే ఉన్నాడమ్మా. లేడు. ఎడు పోయిండు? ఆయన ఈడెందుకుంటాడు? ఈయనే ఉన్నాను తెలిసింది మాకు. లేడు, ఆయన హైదరాబాద్ పోయిండు. అరే సర్పంచ్కి నామినేషన్ వేస్తున్నా అని చెప్పి నా దగ్గర 20,000 తీసుకున్నాడు అమ్మా. ఎగ్గొట్టి గోడ దునికి వెళ్ళిపోయిండు. వీడికి అత్తగారింటికి వచ్చిందని చెప్తారు. ఎవరిని అడిగిన ఊళ్ళే. అయినా ఈడికెందుకు వచ్చి అడుగుతుర్రు? మాకేమైనా చెప్పించిరా మీరు? అరే అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? ఈయన 50,000 తీసుకోండు, వాణి 20,000 తీసుకోండు. అవేం నాకు తెలియదు. మీరు ఫస్ట్ తీసుకొని ఆయన ఎటో వచ్చిండు. ఇక్కడనే ఊరంతా చెప్తుర్రు. అరే వెతుకుర్రా ఈయన వెతుకుర్రా అంటే లేడని చెప్తే మీరు మనుషులు కాదా? చెప్తే దొరకాలే చెప్తాం. గోడ దూకి ఎక్కడికి పారిపోతుండే. అరే మనం ఇట్టి చూడండి రారా. హలో హలో ఏందే నీ అవ్వ అప్పుడు వస్తే వాళ్ళకి నేను దొరుకుతానే. నీ అవ్వ ఫోన్ పెట్టాయి. నీ అవ్వ నీ అవ్వ ఏం కత్తి నీకేమైతే నీ అవ్వ నేను ఉండగా వాళ్ళకి ఏం దొరకతి. నువ్వు పెట్టాయి నీ అవ్వ ఫోన్ పెట్టాయి. ఏం రాత్రి నువ్వు ఫోన్ పెట్టాయి. నీ అవ్వ నువ్వు ఫోన్ పెట్టాయి. అవ్వ అరే ఇంటికి వస్తారా మీరు? అరే మీకు దొరుకుతాను అనుకున్నారా నేను?